సో ఎన్ని సీట్స్ వస్తాయి అని అంటే మీరు 15 అన్నారా? 13 నుండి 15 సీట్లు ఖచ్చితంగా వస్తాయి. ఏంటండి కాన్ఫిడెన్స్ అంటే ప్రజల ఆత్మవిశ్వాసం. కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్లనే సాధ్యమైద్దనే ఆలోచనతో ప్రభుత్వ ఏర్పాటుగా ప్రజలందరూ ఆశీర్వదించారు. ఆ కోణంలో రాబోయే కాలంలో ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే సాధ్యం అవుతుంది అనే ఆలోచనతో ఈరోజు ఖచ్చితంగా కూడా 15 మందిని గెలిపించడానికి మాత్రానికి సిద్ధంగా ఉన్నారు. రైట్. నేషనల్ వైడ్గా బీజేపీ అంటే మోదీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇండియా ఈ లెవెల్లో ఉంది, ఈ రేంజ్లో ఉంది, ప్రపంచ దేశాల్లో ముందు నిలబడింది, ఇంతకుముందు అయితే ఇలా ఉండే పరిస్థితి లేదు అన్నది స్ట్రాంగ్గా తీసుకెళ్తోంది. సో మోదీ ఉంటేనే ఇండియా ముందుకు వెళుతుంది అన్న మాటని వాళ్ళు పదే పదే చెప్తూ ఉన్నారు. దీన్ని మీరు ఏ రకంగా ఎంత గట్టిగా ఖండిస్తున్నారు, లేకపోతే దీనికి ప్రత్యామ్నాయంగా మీరు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా మోదీ గారు చేసినటువంటి వైఫల్యాలు కూడా చాలా చెప్పొచ్చు. గతంలో రైతులను కూడా వ్యతిరేకించినటువంటి ప్రభుత్వంగా మనం చూడొచ్చు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో పరిపాలించినప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు చాలా సలహాలు సూచనలతో కూడా జరిగినటువంటి, ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా చాలా ఆర్థిక పరిపుష్టిని చూసినటువంటి మన దేశం. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ఇండియా వస్తేనే గెలిస్తేనే ఖచ్చితంగా కూడా మన దేశం ముందంజలో ఉంటుందనే ఆలోచనతో ఈరోజు దేశవ్యాప్తంగా మాత్రానికి ఓటర్లు ఆలోచిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కూడా రాబోయే కాలంలో మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనే ఆలోచనతో మాత్రమే ఉన్నారు. ఓకే, సో చూస్తారన్నమాట. ఖచ్చితంగా నేతలు గారు. ఓకే, బీఆర్ఎస్ సిచ్యువేషన్ ఏంటంటారు? బీఆర్ఎస్ ఎన్ని గెలుస్తుంది అంటారు? అది బీఆర్ఎస్ అనేది నేను దానికన్నా చెప్పకంటే ముందు నా ఏదైతే 17 సీట్లలో 15 సీట్లు మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్కి వస్తేనే మాత్రం చెప్పగలను. ఓకే, అయితే రేవంత్ ఏక్నాథ్ షిండే అని బీఆర్ఎస్ నుండి విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. బీజేపీలోకి వెళ్ళిపోతారు, మరో హేమంత్ బిశ్వ శర్మ అవుతారు అని వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు. సో దానికి మీరేమంటారు? అంటే బీజేపీకి వెళ్ళాలంత అవసరం ఏమొచ్చిందంటారు? ఆ ప్రశ్న అసలు దానికి సమాధానం కాదు. అంటే బీజేపీకి వెళ్ళి అక్కడ ఏమొస్తుంది అంటే ఇక ఆల్రెడీ కాంగ్రెస్లో రాష్ట్రాలని పరిపాలించినటువంటి నాయకత్వంగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ వల్లనే ప్రజలకి మేలు జరుగుద్ది, కాంగ్రెస్ వల్లనే ప్రజలు ఖచ్చితంగా కూడా వాళ్ళు మంచి బాటలు ఉంటారన్న ఆలోచనతో ఈరోజు ప్రజలు ఆశీర్వదించారు. దానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అంతేగాని ఏదో బీజేపీకి వెళ్ళటం వల్ల ఏం ఉపయోగం ఉందంటారు? కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటారు. ఈ 5 ఏళ్ల పాలన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు అద్భుతమైన పరిపాలన అందిస్తారని కూడా తెలియజేస్తా ఉన్నా. రైట్. అంటే ఈ 5 ఏళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా చూడబోతున్నాం అంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా చూడదలుచుకున్నాం. ఎందుకనంటే గత ప్రభుత్వం విస్మరించినటువంటి పథకాలని మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, మా ప్రభుత్వంలో ఖచ్చితంగా కూడా అనేక మౌలిక వసతుల రూపకల్పనలో కానీ అభివృద్ధిలో కానీ ఆయా రంగాల్లో అభివృద్ధి తీసుకెళ్ళడానికి మాత్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందంజలో ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. ఇచ్చిన హామీలన్నీ ఎప్పటి వరకు పూర్తి చేసే టార్గెట్లో ఉన్నారు మీరు? 100%. వాస్తవానికి మాట ఇచ్చాం. మాట ఇస్తే మడమ తిప్పనటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఖచ్చితంగా త్వరలోనే, ఎందుకని ఎలక్షన్ అయిన తర్వాత అతి కొద్ది రోజుల్లోనే ఇచ్చినటువంటి 6 గ్యారంటీ పథకాలను అమలు చేయబోతూ ఉంది. ఓకే, ముఖ్యంగా మీ నియోజకవర్గంలో ఏం నీడ్స్ ఉన్నాయండి? ప్రధానంగా మీరు టార్గెట్గా పెట్టుకున్నవి ఏంటి? ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏమైనా నెరవేర్చారు? అంటే నా నియోజకవర్గంలో అంటే సుమారు 4.5 నెలలు అయింది. నా నియోజకవర్గంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, రైతాంగాలకు సంబంధించింది కానీ, అదేవిధంగా వైద్యానికి సంబంధించిన హాస్పిటల్ మేనేజ్మెంట్ కానీ, వీటిని ఖచ్చితంగా కూడా ఒక రూపకల్పన చేసి ప్రజలు ఏదైతే కోరుకున్నారో వారికి అనుగుణంగా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశాను. ప్రతి గ్రామం నుండి కూడా ఆ గ్రామానికి కావాల్సినటువంటి మౌలిక వసతులు ఏం కావాలని ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి వాటిని తీర్చడానికి మాత్రానికి నేను తయారు చేసిన యాక్షన్ ప్లాన్లో ఖచ్చితంగా నేను ముందుకెళ్తానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. రైట్. భువనగిరి ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మనం చూడొచ్చు. అంటే ఆయన నాతో పాటు సీఎంగా అయ్యే అర్హత కోమటిరెడ్డికి మాత్రమే ఉంది అని వ్యాఖ్యానించడం వెనుక మర్మం ఏంటంటారు? అంటే సీఎం ప్లేస్కి ఇటు భట్టి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ పోటీ పడుతూ ఉండడం వల్ల ఈ మాట ఆయన అన్నారా, లేకపోతే ఏంటి ఆయన మర్మం ఏంటి? అంటే అర్హులు అనే మాట అక్కడ అందరూ కూడా అర్హులు అనేది వారు ముఖ్యమంత్రి గారి ఆలోచన. పర్టికులర్గా చెప్పారు కదా కోమటిరెడ్డి మాత్రమే ఆ సందర్భంలో ఆ మీటింగ్లో వారు ఉన్నారు అని ఆ సమావేశంలో ప్రజలకు ఇచ్చేటటువంటి మాటలో భాగంగా వీరు కూడా సమర్థులే అనే మాట వాడారు. కానీ అలాని భట్టి గారు కాదను లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదని మాత్రం ఎక్కడ మాట మాట్లాడలేదు.
ఎందుకనంటే అధిష్టానం ఎవరికి సూచిస్తే వారిగా నేను ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నాననే ఒక భావనతో మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చే సందేశంలో వారు కూడా అర్హులే అనే మాటను వాడారు ఆయన తప్ప. క్లియర్ గా చెప్పారుగా, నాతో పాటు ఇంకెవరికైనా అర్హత ఉంది, ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉంది అని అంటే అది కోమటిరెడ్డి అని క్లియర్ గా చెప్పారు ఆయన. అలాని బట్టి గారినో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాదు అని చెప్పలేదు కదా నేత్ర గారు. అంటే వీళ్ళు అక్కడ అలా చెప్పలేదు కదా. నేను ఒక సామెత వాడాలి, మనం రెగ్యులర్ గా మాట్లాడుకునేది రాజుగారి అదేదో ఉంటది కదా సామెత. అదే గాని అక్కడ వీళ్ళు ఓకే అంటే వాళ్ళు నో అని కాదా అని కాదు కదా, అక్కడ కూడా ప్రదర్శించాలి కదా, కాదు అని చెప్పగలగలేదు కదా. అంటే అవుననే అక్కడ అందరూ కూడా సమర్థులనే ఒక మాట తప్ప అక్కడ కోమటిరెడ్డి గారు ఆన్ స్టేజ్ మీద ఉండటం చెప్పడం ప్రజలకు ఇచ్చే ఒక మాటలో భాగమే తప్ప, అంతేగాని ఎవరినో కాదు అని వీరి అర్హులనే ఒక్కరే అనేది మాత్రం అక్కడ సందర్భం కాదు. కేసీఆర్ వ్యాఖ్యల మీద కూడా ఒకసారి మనం మాట్లాడదాం. సో తనతో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సో దాని మీద ఏమంటారు? ఇది ఒక రాజకీయ పందా. అంటే ఇది ఒక రాజకీయ పందా. అంటే గెలిచిన పార్టీలో ఉంటారు కానీ ఓడిపోయిన పార్టీలోకి ఎవరు వెళ్తారు నేత్ర గారు? అంటే గెలిచిన పార్టీలో అంటే ప్రభుత్వం ఏర్పాటైంది 65 సీట్లతో ఈరోజు, అదేవిధంగా కొత్తగా మరి పార్టీలోకి కొంతమంది జాయిన్ అయ్యారు కూడా. అలాని 20 మంది టచ్లో ఉంటే అట్లా అక్కడ వెళ్ళాల్సినంత అవసరం ఏముంది? కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ప్రజలు మా ఒక గ్రామాల బాగుంటున్న ఆలోచనతో ఆశీర్వదించారు, ప్రభుత్వం ఏర్పాటైంది. అలానే 20 మంది టచ్లు ఎవరంటే ఇది ఒక రాజకీయ పంద అని భావిస్తా ఉన్నాను. రైట్, బీజేపీ నాయకుల హవా నడుస్తూ ఉంది కాంగ్రెస్ మొత్తం అని కూడా అన్నారు కేసీఆర్. సో దాని మీద ఏమంటారు? బీజేపీ హవా అది కూడా రాజకీయ పందని మేడం. దాన్ని కూడా ఏంటంటే సాకుగా చూసి, అంటే సాకుగా ఏదో తన ఓట్లకు రావడానికి, అక్కడ ఓట్లని తను దండుకోవడానికి తప్ప, అంటే వాళ్ళతో టచ్లు ఉన్నారు వీళ్ళతో టచ్ ఉన్నారు మాట వాడటం ఎందుకంటే తన క్యాడర్ని స్ట్రెంత్ తన నుండి బయటికి వెళ్లకుండా చూసుకోవటం మాట వాడారే కానీ, అంతే తప్ప అది రాజకీయ పందనే కానీ వేరే ఉద్దేశం కాదు. రైట్, అలాగే యాత్ర చేయబోతున్నారు. సో కేసీఆర్ యాత్ర గురించి మీరేమంటారు? 10 ఏళ్లలో ఎప్పుడు కూడా ప్రజల వద్దకు వెళ్ళి ఒక యాత్ర రూపంలోనూ రైతులను పరామర్శించేటటువంటి సందర్భం ఎప్పుడు రాలేదు. కానీ ఇప్పుడు యాత్ర పేరుతో సాధించేది ఏముంది? ఇప్పుడు రైతుల్ని కూడా పరామర్శిస్తున్నారు కదా. ఏముంది మేడం, గత 10 ఏళ్లలో ఎప్పుడైనా రైతులకి అక్కడ ప్రమాదం వాటిల్లినప్పుడు లాస్ట్ మూమెంట్ ఎలక్షన్ మూమెంట్లో ఏదో వరదలు వచ్చినప్పుడు ఒకసారి వెళ్ళారు కానీ, అంతకుముందు రైతుల దగ్గరికి వెళ్ళి నీకు కాపాడతాను వెళ్ళిన సందర్భాలు ఎప్పుడు ఉన్నాయా? లేవు. కానీ ఓటమి చవి చూసిన తర్వాత ఇప్పుడు వెళ్ళి మాత్రానికి రైతులను పరామర్శిస్తూ ఉన్నారు. ఇక ఇది మేడిగడ్డ బ్యారేజ్కి కాఫర్ డ్యామ్ కట్టడానికి సిద్ధమని ఎలాంటి సంస్థ ప్రకటించింది. సో నిధుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి ఏంటి? నిధుల విషయంతో చాలా పక్కడబందీగా ఉంది. ఎందుకంటే ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్ మళ్ళీ అక్కడ ఇబ్బంది లేవు. ఎందుకంటే యాజగా నేను కూడా నూతనంగా ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేగా నాతో పాటు అందరం అసెంబ్లీ సాక్షిగా వారు ఒక ప్రకటన చేశారు. గత ప్రభుత్వం ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్లో వచ్చిన వైఫల్యాలని అందరం చూసి రావాలని ఆలోచనతో మమ్మల్ని అందరం అక్కడ తీసుకెళ్లారు. వాస్తవానికి మేము అంతా చూసాం అక్కడ ఏం జరిగిందని. గతంలో కూడా మీ మీడియా ద్వారా కూడా గతంలో కూడా చూపించారు. అక్కడ పగిలినటువంటి ఏదైతే పిల్లర్ ఉందో, పిల్లర్ జరిగిన పరిస్థితులు ఏంటో కూడా మీరు చూపించగలిగారు. మేము కూడా వాస్తవానికి స్వయంగా చూసాం. దానిని మా ముఖ్యమంత్రి గారు మంచి ప్రణాళికతో నిపుణులతో ఒక అధ్యయనం చేయించి దానిని ఒక మంచి పిల్లర్గా తయారు చేయాలి అనే ఆలోచనతో వాళ్ళ యొక్క ఏదైతే రూపకల్పన చేసి వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే పర్ఫెక్ట్గా నిర్ణయాలు తీసుకొని వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా మాత్రానికి తయారు చేయాలని చూస్తూ ఉన్నారని కూడా చెప్తా ఉన్నాను.